భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. భారతీయతే మన బలం, భారత్ విశ్వ గురువు కావాలి, అలా అవ్వాలి అంటే ముగ్గురు పిల్లల్ని కనండి అని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు, పిల్లల్ని కనండి, జనాభా పెంచండి అని చెప్పి. మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పటికే జనాభాలో భారతదేశం 145 కోట్ల మంది ప్రజలన్నమాట. ప్రపంచ జనాభాలో సుమారు 1/5 అంటే 18% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్ ఇండియాలో ఉన్నారు. ప్రతి 5గురు భూమి మీద నివసిస్తే అందులో ఒకళ్ళు ఇండియాలోనే ఉన్నారు. భారతదేశం అసలే మోస్ట్ పాపులస్ కంట్రీ. గత 2 సంవత్సరాల క్రితం అయిపోయింది. మోస్ట్ పాపులస్ కంట్రీ ఆన్ ది ఎర్త్ అంటే ఇండియా. ఇండియా అంటే జనాభా. ఇండియా అంతటి జనాభా. ఇండియాలో పిల్లల జనాభా ఎంతో తెలుసండి. 15 సంవత్సరాల బిలో ఉన్న పాపులేషన్ 25%, అంటే 45 కోట్ల మంది పిల్లలు ఉన్నారన్నమాట. వాళ్ళు అమెరికా జనాభా 34 కోట్ల మందితో పోలిస్తే ఎంత ఎక్కువ చూడండి. ఓకే, ఎంటైర్ తర్వాత ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్, ఈ 3 కాంటినెంట్లు కలిపితే దానికంటే ఇండియా పాపులేషన్ ఎక్కువ ఉంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే పాపులేషన్ ఆల్రెడీ ఇండియా చాలా పెద్ద దేశం అండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళు ముగ్గురిని కానండి అనడం ఏంటి? విచిత్రంగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారంటే పిల్లల్ని కానండి, ముఖ్యంగా హిందువులు పిల్లల్ని కానండి అంటారు ఆర్ఎస్ఎస్ చీఫ్. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కనమంటున్నారు? ఆయన క్లారిటీ ఎవరు? ఆయన వెనకాల కూడా ఏదో ఒక ఉద్దేశం ఉండి ఉంటుంది. మరి ఏదో నాకైతే తెలియదు. కానీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఎక్కడైనా మనం వెళితే కృష్ణా జిల్లా ఇలాగా బాగా శక్తివంతమైన అగ్రికల్చర్ ఫ్యామిలీస్, అగ్రికల్చర్ కమ్యూనిటీ, సోషల్ కమ్యూనిటీస్ ఉన్నాకే అక్కడ అందరూ ఎన్ఆర్ఐస్ ఒక్కొక్కరు పిల్లలు వెళ్ళిపోతే ఇప్పుడు జపాన్ మాదిరి పిల్లలు లేని ఇల్లుగా తయారైంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని కమ్యూనిటీస్లో కాదు. ఎవరో అక్కడ అందరూ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోద్ది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ముగ్గురు పిల్లల్ని కనమన్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరిని కనమంటున్నారు? ముగ్గురు పిల్లల్ని. కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంత ఎంపసైజ్ చేసి నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే ఇండియాకి కావాల్సింది ముగ్గురు పిల్లలు కాదు. ఇప్పటి వరకు 1971, 1952లో మొట్టమొదటి జనాభా నియంత్రణ మొదలుపెట్టిన దేశం భారతదేశం. ఇప్పటికీ రిప్లేస్మెంట్ రేటు ఆల్మోస్ట్ 1.99, 2% గ్రోత్ రేటు, పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంది. ఇప్పటికీ ఎక్కువ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉన్నది ఇండియాలోనే. ఇప్పటికీ 32 lakh square kilometer ఏరియా. అగ్రికల్చర్ ల్యాండ్ కుదించుకుపోతుంది. నగరాల్లో ట్రాఫిక్ జామ్, హౌసింగ్ లేదు. ఎన్ని హౌసింగ్ స్కీములు ఏపీలోనే చూడండి. జగన్ గారు ఇచ్చి ఎన్నో హౌసింగ్ స్కీములు ఇప్పుడు పెట్టినా సరిపోతాయి. ఇంకో 1,00,000 ఇళ్ళు ఇచ్చినా సరిపోదు. ఎక్కడికక్కడ నిరుద్యోగం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో పిల్లల్ని కానీ పిల్లలు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేకపోతే ఫారిన్ కంట్రీస్. అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. మరి పిల్లల్ని కనడం ఏంటి? ప్రపంచంలో మనం సూపర్ పవర్ అవ్వాలంటే పిల్లలు కానండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియాకు ఇప్పుడున్న జనాభా లాభం డెమోగ్రఫిక్ డివిడెండ్. అంటే డెమోగ్రఫీ మీద సరైన అండర్స్టాండింగ్ లేకుండా ఆ ఓవర్ పాపులేషను, ఆప్టిమం పాపులేషను, అండర్ పాపులేషన్ అనే కాన్సెప్ట్ల మీద సరిగ్గా అండర్స్టాండింగ్ లేకుండా ఈ డెమోగ్రఫీ, ఎకానమీ రిలేషన్ మనం చెప్పకుండా ఇప్పుడు వచ్చే క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, సమ్మిళిత అభివృద్ధి కోసం మాట్లాడకుండా, ఇండియాలో ఉన్న సోషల్ జస్టిస్ మాట్లాడకుండా, ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ మాట్లాడకుండా పిల్లల్ని కనండి అంటే ప్రపంచంలో కార్మికుల అవసరం ఉంది కాబట్టి ప్రపంచానికి మనం కార్మికులు ఎగుమతి చేద్దాం, డబ్బు సంపాదిద్దాం. మరి అది మాట్లాడితే మరి సోషల్ జస్టిస్ విషయం ఏంటి? అది మనం మాట్లాడుకోవాలి. ఇప్పటికే 145 కోట్లు, 2030 నాటికి మనకి 160 కోట్లు అవ్వబోతుంది. 2050 47 వికసిత్ భారత్ సాధిద్దామనేటప్పటికి ఏకంగా వెళ్ళి 175 కోట్లు అవ్వబోతుందంట 2050 నాటికి. తర్వాత పాపులేషన్ స్లోగా తగ్గుతుంది. వృద్ధుల పాపులేషన్ ఉంటుంది, జనాభా సైకిల్ కూడా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కార్ల్ మార్క్స్ థియరీ అని, తర్వాత డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అని చాలా కూలంకషంగా నేను అభ్యాసం చేసి మాట్లాడుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పాపులేషన్ ముగ్గురు పిల్లల్ని కనడం కప్పులు అనేది అక్షరాల భారతదేశానికి మంచిది కాదు. ఇది అబ్జల్యూట్లీ నేను ఈ శాస్త్రాలన్నీ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి సరిగ్గా మనకు కనపడుతుందంట. మరి ఇంతటి నేతలు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశాలు వేరు కాబట్టి. కానీ భారతదేశానికి ఏమి కావాలి అంటే ఇప్పుడు జనాభా లాభం ఉంది. ఇప్పుడు ప్రపంచ కార్మిక జనాభాల్లో భారతదేశం ఎక్కువ అవబోతుంది 2030 నాటికి. గుర్తుపెట్టుకోవాలి, 100 కోట్ల మంది కార్మికులు భారతదేశంలో ఉండబోతున్నారు 2030 నాటికి. జనాభా లాభం ఇండియాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లెస్సడ్ థింగ్. మోడీ గారు చెప్పినట్టు డెమోగ్రఫీ, జనాభా లాభము, పాపులేషన్ డివిడెండ్, డెమోగ్రఫిక్ డివిడెండ్, డిడి అంటారనమాట. దీని ప్రకారం 100 కోట్ల మంది కార్మికులు ఉంటున్నారు. మరి వాళ్ళకి పని కల్పిస్తున్నామా?
వాళ్ళ నిరుద్యోగం తగ్గిస్తున్నామా, వాళ్ళందరికీ స్కిల్స్ ఇస్తున్నామా? మనం సర్వశిక్ష అభియానం, మిడ్ డే మీల్స్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడైతే పేరు మారింది. ఇవన్నీ వరల్డ్స్ లార్జెస్ట్ స్కిల్ డెవలప్మెంట్, వరల్డ్స్ లార్జెస్ట్ ఎడ్యుకేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ ఫీడింగ్ ప్రోగ్రామ్ మనం పెడుతున్నాం, వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ పెడుతున్నాం, వరల్డ్స్ లార్జెస్ట్ సంక్షేమ పథకాలు పెడుతున్నాం. మరి ఇప్పటికీ నిరుద్యోగం ఎందుకు? వాళ్ళకి పని కల్పించలేకపోతున్నాం, వాళ్ళకి సరైన విద్య ఇవ్వకపోతున్నాం, విద్య ఇచ్చిన మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ప్రపంచంలో సరిపడా ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడున్న క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో పెట్టిన క్వాంటమ్ టెక్నాలజీకి సరైన నిష్ణాతులు లేరు, ఐటీలో నిష్ణాతులు లేరు. అంటే ఉన్న పాపులేషన్ సక్రమంగా వినియోగించుకోకుండా ఇంకా పిల్లల కనమనడం వల్ల పేదలు ఇంకా పేదలవుతారు. చాలా పెద్ద ప్రాబ్లంలో పడిపోతాం అనమాట. ఇప్పటికే భారతదేశంలో సఫిషియంట్ పాపులేషన్ ఉంది. నెక్స్ట్ 3 decades, వచ్చే 3 దశాబ్దాలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అందరు ఎకనామిస్టులు చెప్తున్నట్టు వికసిత్ భారత్ 2047-50 నాటికి ప్రపంచ శక్తిగా భారతదేశం అవుతుంది. ఏమీ చేయని అవసరంలా, పిల్లల్ని కన్న అవసరంలా. పిల్లల కంటే మళ్ళీ అదో పెద్ద ప్రాబ్లం, ఓవర్ పాపులేషన్ అయిపోతుంది, రీసోర్సెస్ తక్కువ ఉంది. ఇప్పటికే ప్రపంచంలో టాప్ 10 రీసోర్సెస్ ఫుల్ కంట్రీస్లో భారతదేశం లేదు. గుర్తుపెట్టుకోవాలి. మనం బయట నుంచి వనరులు తెచ్చుకోవాలి. ఇక మనకి ఇప్పుడు గ్రోత్ రేట్ కావాల్సిన ఆయిల్ ఇవన్నీ దిగుమతి చేసుకోవాలి. స్కిల్ అనేది ఒకటి. ఉన్న పాపులేషన్కి స్కిల్ ఇవ్వండి, ఉన్న పాపులేషన్ సక్రమంగా వినియోగించుకోండి. ఇప్పుడున్న పాపులేషన్ కార్మిక జనాభాని సక్రమంగా వినియోగించుకుంటేనే టాప్ 10% గ్రోత్ రేట్, డబుల్ డిజిట్ ఉండాలి. కానీ ఇప్పటికే 7% గ్రోత్ రేట్ ఉంది. అంటే 3% తక్కువ ఉండవు. చైనాతో మనం పోటీ పడలేకపోతున్నాం. ఎందుకంటే అది 1990 నుంచి 2015 వరకు మొత్తం 30 సంవత్సరాల పాటు అది 10% టాప్ 10 కంటే ఎక్కువ గ్రోత్ రేట్ నమోదు చేసింది. మనం ఎప్పుడు దాటాలి. 2008-9 మినహాయిస్తే మళ్ళీ 10% గ్రోత్ రేట్ రాలేదు. అంటే ఏంటి? ఇండియాలో ఉన్న పాపులేషన్ రీసోర్సెస్ని ఉపయోగించుకోకుండా ఇంకా పిల్లల్ని కనమనడం వల్ల ఇంకా డెమోగ్రఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయాలను ఎవరు మాట్లాడాలంటే డెమోగ్రఫీలో అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు, తర్వాత పాపులేషన్ శాస్త్రం మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు, ఒక పాలసీ మేకర్స్ మాట్లాడాలి. కానీ రాజకీయ నేతలు వాళ్ళకు ముఖ్య ఉద్దేశాలు పెట్టుకొని ఒక కులం, ఒక మతం, లేకపోతే ఒక ప్రాంతం ఇది పట్టుకొని మాట్లాడితే ప్రజలకి రాంగ్ గైడెన్స్ ఇస్తాం. గుర్తుపెట్టుకోవాలి. చాలా కష్టపడి 1952 నుంచి 2010 వరకు, అంటే సుమారు 60 సంవత్సరాలు నరకం అనుభవించి ఇండియా ఎన్నో వేల కోట్లు పెట్టి, కొన్ని వేల మంది, లక్షల మందిని పెట్టి 1 చైల్డ్ పాలసీ లాగా బలవంతంగా పెట్టకుండా ఇప్పుడు పాపులేషన్ కంట్రోల్ చేసుకున్నాం. ఇప్పటికీ పాపులేషన్ పీపుల్కి అర్థమైంది పిల్లలు ఒక్కళ్ళు కానీ 2 కానీ ఉండాలని. ఇప్పుడు మళ్ళా 3 అని సడన్గా అంటుంటే ఏం జరుగుతుంది వాళ్ళకి వివరించి చెప్పాలన్నమాట. అందుకని ఈ విషయాన్ని అంత లోతుగా మనం చర్చించవలసి ఉంది. ఇలాంటి విషయాల్ని పొలిటీషియన్స్ వీళ్ళు తొందరపడి మాట్లాడకూడదు. ఇది చాలా చాలా ప్రొఫౌండ్ ఇష్యూ అనమాట. చాలా సోషియో ఎకనామిక్, పొలిటికల్, డెమోగ్రఫిక్, వరల్డ్ పాలిటిక్స్, రీసోర్సెస్, జనరేషన్స్ ఆఫ్ ది జనరేషన్కి సంబంధించి, భారత పునరుజ్జీవనానికి సంబంధించి, భారత సంస్కృతికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉంటాయి. భారతదేశంలో ప్రకృతి ఎంత పాపులేషన్ కనాలి, ఎంత ఉండాలనేది భారతదేశంలో భారత ప్రకృతే నిర్ధారిస్తూ ఉంటుంది. దాన్ని కూడా బిలీవ్ చేసుకుని జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం మనకి ఇక్కడ ఉంది.